'డకాయిట్' మూవీ చాలామంది చూసుంటారు ఇప్పటికే. సినిమా కాన్సెప్ట్ ఏంటని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానన్నమాట. ఎలా ఉందని చెప్పి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అందరి ఒపీనియన్ కాదు. సినిమా మెయిన్ థీమ్ వచ్చి లవ్ స్టోరీ రన్ అవుతుందన్నమాట. సినిమా అంతా మాక్సిమం చాలా వరకు. హీరో, హీరోయిన్ ఫస్ట్ లవ్‌లో ఉంటారన్నమాట. సినిమా స్టార్టింగ్ చూపిస్తారు మనకి. ఇద్దరు ప్రేమించుకుంటారన్నమాట. కానీ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక విషయంలో ఏమవుద్దంటే హీరో జైల్‌లో పెట్టేస్తారన్నమాట. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి. ఆ ఇన్సిడెంట్‌కి హీరోయిన్ చెప్తాదన్నమాట. సాక్ష్యం ఏంటంటే హీరో చేసిన తప్పు వల్లే ఇది జరిగిందని చెప్పి చెప్తాదన్నమాట. దానివల్ల హీరోకి జైలు శిక్ష పడుతుందన్నమాట. 13 ఇయర్స్ అలా పడుతుంది. తర్వాత హీరో జైల్‌లో ఉన్న తర్వాత సర్టెన్ కరోనా టైంలో షిఫ్ట్ చేస్తారన్నమాట. జైలు నుంచి ఇంకో జైలుకి మారుస్తుంటారు. చాలా ఇయర్స్ తర్వాత. మారుస్తున్నప్పుడు కరోనా టైం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత హీరో గాడికి ఒక ఛాన్స్ దొరుకుతుందన్నమాట ఎస్కేప్ అవ్వడానికి. ప్లాన్ చేసుకుని ముందే. ప్లాన్ చేసుకుని బయటకు వస్తారన్నమాట. వచ్చిన తర్వాత తను ఎవరి వల్ల అయితే జైలుకి వెళ్ళాడో సాక్షి చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారన్నమాట. తను రివెంజ్ తీసుకోవడం కోసం. అంటే ఫస్ట్ సాక్షిని తప్పు చెప్పింది కాబట్టి దానివల్ల జైల్లో ఉన్నాడు కాబట్టి ఎంతో ప్రేమించిన అమ్మాయి నా గురించి వాళ్ళు చెప్పింది చెప్పి బాధతో తన మీద కోపంతో వెళ్తారన్నమాట. అప్పటికి అమ్మాయికి పెళ్ళి అయిపోవడం, అమ్మాయికి పిల్లలు పుట్టడం కూడా జరుగుతుందన్నమాట ఈ సినిమా స్టోరీలో. కానీ ఇది జరిగిన తర్వాత అమ్మాయి కూడా తన హస్బెండ్‌కి హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. సినిమా మొత్తం చూపిస్తారు హార్ట్ ప్రాబ్లమ్ చెప్పి. హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది హస్బెండ్‌కి. హీరోయిన్ వాళ్ళ హస్బెండ్‌కి హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించాలన్నమాట. దానికి అమౌంట్ కావాలి. హీరోయిన్ దగ్గర అమౌంట్ ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా అమౌంట్ అడ్జస్ట్ అవ్వదన్నమాట. తనకేమో అమౌంట్ కావాలి. హీరో ఏమో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దుబాయ్‌కి వెళ్ళడానికి అమౌంట్ కావాలి. సో నన్ను లైఫ్‌లో అవ్వడానికి కారణం ఈ అమ్మాయి అని చెప్పి అమెరికా వచ్చేసరికి హీరోయిన్ అంత ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. హీరోయిన్‌కి అమౌంట్ కావాలి, హీరోకి కూడా అమౌంట్ కావాలన్నమాట. సో ఇద్దరికి అమౌంట్ కావాల్సిన చెప్పి పాయింట్ ఉంటుంది. సో హీరో అంటే హీరోయిన్ తీసుకెళ్ళి డ్రైవింగ్ వచ్చు కాబట్టి మా ఇద్దరం కలిసి కరోనా హాస్పిటల్ ఎక్కడైతే ఉందో దాన్ని రాబరీ చేద్దాం అని చెప్పి అంటారన్నమాట. అమౌంట్‌ని మొత్తం కలిసి. రాబరీ చేసిన తర్వాత ఏమైంది? అమౌంట్ వాళ్ళకి వచ్చిందా రాలేదా? వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? హీరో, హీరోయిన్ మధ్య జరిగిన గొడవకి కారణం ఏంటి? నిజంగా అమ్మాయి హీరోని ప్రేమించిందా? ప్రేమించలేదా? హీరో అమ్మాయి ప్రేమించారా? ప్రేమించలేదా? నిజంగా ప్రేమించుకున్నారని చెప్పి సినిమా చూపిస్తారు. సినిమా మొత్తం అలా రన్ అవుతుంటుంది. లాస్ట్‌కి వచ్చేసరికి అర్థమవుతుందన్నమాట. నిజంగా అర్థం ప్రేమ ఉందా? లేదా? అని చెప్పి. లాస్ట్‌కి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగిందా? జరగలేదా? జరిగితే ఎవరికి జరిగిందని చెప్పి సినిమా సస్పెన్స్ ఉంటుందన్నమాట. మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఫిక్స్ అయిపోతామన్నమాట. అడవి శేషు సినిమాలు అంటే ఇలాగ ఉంటాయని చెప్పని. కానీ కొంచెం అలా లేదు. కొంచెం వేరేగా ఉంది. ఆయన సినిమాలు కాకుండా వేరే టైప్‌లో ఉన్న సినిమా చూడడానికి. నాకు సినిమా మొత్తం నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రేమ గురించి ఒకళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారు. తను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి ఎంత సాక్రిఫైస్ అయ్యారో సినిమాలు చూడొచ్చన్నమాట. దాన్ని బట్టి తెలుస్తుంది ఎలా ఉంది సినిమా అని చెప్పి. సో ఇన్ని చూడాలంటే థియేటర్‌కి వెళ్ళాల్సిందే. సినిమా అయితే బాగుంది చూడొచ్చు.